తిరుమల శ్రీవారి అన్నప్రసాద కేంద్రానికి భక్తుల తాకిడి పెరిగింది. వంట గ్యాస్ కొరతతో తిరుమలలో పలు హోటళ్లు, ఫుడ్ అండ్ రెస్టారెంట్ దుకాణాలు మూతపడ్డాయి. దీంతో తిరుమలలోని టీటీడీ అన్నప్రసాద కేంద్రానికి భక్తుల తాకిడి పెరిగింది. ఫిబ్రవరి నెలతో పోల్చితే మార్చి నెలలో 1,00,000 మందికి పైగా భక్తులు అదనంగా అన్నప్రసాదాలు స్వీకరించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు టీటీడీకి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐఓసీఎల్ గ్యాస్ సరఫరా చేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఒక పుణ్యక్షేత్రం తిరుమలకు ఎల్పీజీ గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. తిరుమలలో ఎల్పీజీ గ్యాస్ కొరతతో దాదాపుగా హోటళ్లు 50 పైగానే తిరుమలలో మూతపడ్డాయి. దీంతో అన్నప్రసాద వితరణ కేంద్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం మనము అన్నప్రసాద వితరణ కేంద్రం వద్ద ఉన్నాము. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం ఇది. గత నెల కన్నా ఈ నెల 1,00,000 మంది భక్తులకు పైగానే అన్నప్రసాదాల వితరణను వినియోగించుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా తిరుమలలో గ్యాస్ సమస్య ఏర్పడింది. ఎక్కడైతే ఇరాన్ను అమెరికా మధ్య యుద్ధం జరుగుతుందో ఈ కారణంగా మనకి ఎల్పీజీ గ్యాస్ కావచ్చు, పెట్రోల్ ఉత్పత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా కొరత ఏర్పడింది. దీంతో తిరుమలలో హోటళ్ళు దాదాపుగా 150 ఫాస్ట్ ఫుడ్లు, 20 వరకు హోటళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా సగం వరకు కూడా మూతపడిన పరిస్థితి. అంటే ఎల్పీజీ గ్యాస్ వాళ్ళకి సరైన సకాలంలో అందకపోవడంతో అవన్నీ కూడా మూతపడిన పరిస్థితి. దీంతో తిరుమలలో అతిపెద్ద అన్నప్రసాద వితరణ కేంద్రం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. ఇక్కడ రోజు కూడా దాదాపు 90,000 1,00,000 మందికి పైగానే ఇక్కడ అన్నప్రసాదం అనేది వినియోగించుకుంటుంటారు. అయితే ఈ నెల మార్చి నెలలో ముఖ్యంగా దాదాపుగా గత నెల కన్నా, అంటే ఫిబ్రవరి నెల కన్నా ఈ నెల దాదాపుగా 1,00,000 మంది భక్తులు అన్నప్రసాదాల వితరణను వినియోగించుకున్నారని తెలుస్తోంది. మొత్తం మీద తిరుమలలో ఈ గ్యాస్ సమస్య అనేది ఏర్పడడంతో భక్తులు కావచ్చు, ఇటు దుకాణదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమలలో గ్యాస్ కష్టాలు తొలగించడానికి కూడా ఐఓసీ కావచ్చు, ఇటు హెచ్పిసిఎల్ ఈ కంపెనీల మీద ఒత్తిడి అయితే పెరిగింది. మొత్తం మీద తిరుమలలో గ్యాస్ కష్టాలు మరొక కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఇంతవరకు కూడా తిరుమలలో ఈ రకంగా అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని పెద్ద ఎత్తున భక్తులు వినియోగించుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ యశ్వంత్తో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.